శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పంజాబ్లో, రాజస్థాన్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు, ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకోరుంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా.